హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జీడీకి సంబంధించిన ఎగ్జామ్లో ఇంగ్లీష్ పార్ట్ని మనం ఒక పేపర్ని డిస్కస్ చేద్దామండి. సో మనకి ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు జీడీ ప్యాటర్న్ ఏంటనేది. అక్కడ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది. సో 100 క్వశ్చన్స్లో కూడా మనకి ఇంగ్లీష్ 25, మ్యాథ్స్ 25 అండ్ రీజనింగ్ 25 అండ్ జనరల్ స్టడీస్ 25, మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి. 90 నిమిషాల టైం. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 మినిట్ టైం కూడా లేదు. సో 1 మినిట్ టైం లేదు కాబట్టి మనం మ్యాథ్స్లో జనరల్గా ఎక్కువ టైం పడుతుంది, రీజనింగ్లో కూడా కొంత టైం పడుతుంది. కానీ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్లో మనకి టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. మనం ఎంత బాగా చదివితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో పేపర్ అనేది మరీ హార్డ్గా ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో ఇంగ్లీష్ పార్ట్కి వచ్చేసరికి మనకి 25 క్వశ్చన్లు అంటే మనం ఒక 15 నిమిషాల లోపే కంప్లీట్ చేసుకోగలిగితే మనకి మిగతా 10 నిమిషాలని మ్యాథ్స్కి టర్న్ చేసుకోవచ్చు. అంటే మనకి టోటల్గా 10 నిమిషాలు మాత్రమే మనకి తక్కువ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్లకి 90 నిమిషాలు అంటే 10 నిమిషాలు మాత్రమే తక్కువ ఉంటుంది. ఆ 10 నిమిషాలని మనం ఇక్కడే సేవ్ చేసుకున్నాం అనుకోండి. సో జిఎస్లో మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ టైం మొత్తం కూడా మనకు అడిషనల్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి స్కోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంగ్లీష్ పేపర్ని మీరు 15 నిమిషాల వరకు కేటాయించుకోవచ్చు. జిఎస్ పేపర్ వచ్చేసి మనకి 5 నుంచి 10 నిమిషాల లోపు కంప్లీట్ చేసుకుంటే 15 నిమిషాల టైం ఉంటుంది. ఆ 15 నిమిషాలు మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ఒక 5 క్వశ్చన్స్ వచ్చేసి పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే పారాగ్రాఫ్ ఇచ్చేసి మధ్యలో డాష్ డాష్ అలా ఇచ్చి అలా అయినా ఉండొచ్చు, లేదంటే పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద 5 క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్ చేయడానికైనా ఉండొచ్చు. సో ఈ పేపర్లో వచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ కింద ఇచ్చారు పారాగ్రాఫ్లో. తర్వాత మీకు జంబుల్డ్ కూడా ఉండొచ్చు. జంబుల్డ్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అనేది ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, పారాగ్రాఫ్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తారు. తర్వాత వేరే ఏదో 1 వర్డ్ సబ్స్టిట్యూట్ కానీ, లేదంటే ఎర్రర్ డిటెక్షన్ కానీ ఉండొచ్చు, లేదా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ ఉండొచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎలా అయినా ఉండొచ్చు. మళ్ళీ మధ్యలో ఎక్కడో ఇంకో క్వశ్చన్ తగలొచ్చు. అంటే కంటిన్యూగా పారాగ్రాఫ్ ఇచ్చేసి కంటిన్యూగా 5 క్వశ్చన్స్ కిందనే ఉండాల్సిన రూల్ ఏం లేదు, ఎలా అయినా రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్ చేసేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్ రాగానే పారాగ్రాఫ్ మొత్తం 1కి 2 సార్లు చదువుకోండి. చదివితే మీకు పారాగ్రాఫ్లో ఏదైతే బేసిక్ ఐడియా ఉందో అది మీకు మైండ్లో ఉండిపోతుంది. సో దాన్ని బట్టి తర్వాత క్వశ్చన్ చదివినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది కొంచెం తెలిసిన దానిలాగా ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అది ఒకసారి నేను చదువుతున్నాను. చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ స్ప్రింగ్ సీజన్ పోలార్ బియర్ మదర్ ఎమర్జ్ ఫ్రమ్ ది డెన్స్ విత్ 3-month-old cubs. The mother bear has fasted for as long as 8 months, but that does not stop the young from demanding full access to her remaining reserves. If there are triplets, the most persistent stands to gain an extra meal, and it may have the meal at the expense of other. The smallest of the little forfeit many meals to stronger siblings. Females are protective of their cubs but tend to ignore family rivalry over food. In 21 years of photographing polar bears, I have only once seen the smallest of triplets survive till autumn, right. సో ఇది వచ్చేసి మనకి పారాగ్రాఫ్ అండి. ఈ పారాగ్రాఫ్లో మనకి క్వశ్చన్స్ చూద్దాము. ద పోలార్ బియర్ మదర్స్ సాక్రిఫైయింగ్ ఇన్స్టింక్ట్ లైసిన్ అని చెప్పేసి, అంటే సాక్రిఫై అనే వర్డ్ వచ్చింది. అంటే సాక్రిఫై అంటే ఇక్కడ పోలార్ బియర్ వచ్చేసి 8 months ఫాస్ట్ చేస్తుంది కదా, ఇక్కడ సెకండ్ లైన్లో. బట్ దట్ డస్ నాట్ స్టాప్ యంగ్ ఫ్రమ్ డిమాండింగ్ ఫుల్ యాక్సెస్ టు హర్ రిమైనింగ్ రిజర్వ్స్ అన్నారు, రైట్. అంటే హర్ గివింగ్ ఫుల్ యాక్సెస్ టు కబ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఫాస్టింగ్, రైట్. అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, రైట్. సో అది మీకు థర్డ్ లైన్లో చూసుకోవచ్చు ఇక్కడ ఆన్సర్. తర్వాత వాట్ డస్ ద మదర్ బియర్ డూ వెన్ ద కబ్స్ ఫైటింగ్ ఫర్ ఫుడ్. సో అవి ఫుడ్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నాయి కదా, రైట్. అప్పుడు మదర్ బియర్ ఏం చేస్తుంది అని చెప్పేసి, ఇట్ ఇగ్నోర్స్ దేర్ రివల్రీ.
ఇగ్నోర్ చేస్తుంది. ఫుల్ యాక్సెస్ వాటికే ఇస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇగ్నోర్ చేస్తుంది, రైట్. తర్వాత ద ఫ్యామిలీ రివల్రీ రెఫర్స్ టు, ఫ్యామిలీ రివల్రీ అంటే ఏంటి, ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. క్వారెల్ అమాంగ్ ద మదర్స్ అండ్ కబ్ మదర్స్ ఆఫ్ ది కబ్ ఫ్యామిలీ కాదు కదా. ద బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్ అమాంగ్ ద కబ్స్, ద కబ్స్ డిమాండ్ ఫర్ ఫుడ్ ఫ్రమ్ ది మదర్, ద కాంపిటీషన్ బిట్వీన్ ద స్ట్రాంగర్ అండ్ ద వీకర్ కబ్స్. ఇక్కడ మనము ఎవరైతే నేరేటర్ ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ లైన్లో ఐ హ్యావ్ ఓన్లీ సీన్ వన్స్ ద స్మాలెస్ట్ ట్రిప్లెట్ సర్వై టిల్ ఆటమ్, అంటే లాస్ట్ వరకు స్మాలెస్ట్ ట్రిప్లెట్ సర్వైవ్ అవ్వడం నేను చూడలేదు, ఒకసారి మాత్రమే చూశాను అన్నాడు. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ, ద కాంపిటీషన్ బిట్వీన్ ద స్ట్రాంగర్ అండ్ వీకర్ కబ్స్, రైట్. అంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ ద నేషన్స్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ సీన్ ఇన్ ద ప్యాసేజ్ అని చెప్పేసి అన్నాడు, రైట్. సో సర్వైవల్ అంటే ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ చూడొచ్చు, థర్డ్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ వన్, రైట్. స్మాలర్ అనేది చిన్నవి, అంటే అంత స్మాలెస్ట్ అంటే ఏంటి, అందరికంటే చిన్నది అని అర్థం, కాబట్టి స్మాలెస్ట్ వన్. హంగ్రీ మదర్ లేదు, స్మాలర్ లేదు, స్ట్రాంగర్ లేదు, స్మాలెస్ట్ వన్, రైట్. సో థర్డ్ ఆప్షన్, రైట్. ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్లో ఆల్రెడీ నేరేటర్ చెప్పాడు, ఐ హ్యావ్ ఓన్లీ వన్స్ సీన్ ఇన్ ద స్మాలెస్ట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు, అదే ఇక్కడ ఆప్షన్. తర్వాత వాట్ ఈస్ ద రేరెస్ట్ థింగ్ దట్ ద ఆథర్ హ్యాస్ సీన్, ద సేమ్ క్వశ్చన్ని తిప్పి అడిగాడండి 3 క్వశ్చన్స్గా. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో దీని గురించి నేను ఇంకా ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. సో అక్కడ ప్యాసేజ్ వచ్చినప్పుడు మీరు కొంచెం 1-2 సార్లు చదువుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. తర్వాత ఇక్కడ సెంటెన్స్ అరేంజ్మెంట్ అనేది కంపల్సరీ క్వశ్చన్స్ అండి. ఇది ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కోసారి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కోసారి 1 మాత్రమే వస్తుందండి. సో ఈ పేపర్లో వచ్చేసి మనకు మూడు క్వశ్చన్స్ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కోర్ట్ సైడ్ దేర్ కెన్ బి అని చెప్పేసి వాడు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, PQRS అని ఇచ్చాడు. మీరు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆప్షన్స్ ఫస్ట్ గమనించాలండి. సో ఆప్షన్స్లో వచ్చేసి PQQR, P అంటే Pతో స్టార్ట్ అవుతుంది, Qతో స్టార్ట్ అవుతుంది. అంటే మనం R అండ్ S మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు, అంటే P అండ్ Q మీదనే ఫోకస్ చేయాలని అర్థం, రైట్. సో చూద్దాం. ద కోర్ట్ సైడ్ దేర్ కెన్ బి, P చూద్దాం, అండర్ యాంటీ టెర్రర్ లాస్ ఆర్ నామినల్ క్రిమినల్ లాస్, రైట్. Q వచ్చేసి నో డిస్టింగ్ బిట్వీన్ పీపుల్ కన్విక్టెడ్. సో ఇక్కడ ద కోర్ట్ సైడ్ దేర్ కెన్ బి నో డిస్టింక్షన్ between people convicted under anti-terror laws or nominal criminal laws. ఇది క్లియర్గా మనకి Q తర్వాత P వస్తుంది, రైట్. సో QPతో స్టార్ట్ అయ్యేది ఎక్కడ ఉంది చూసుకోండి. సో సెకండ్ ఆప్షన్ QP, రైట్. సో మిగతాది ఏది కూడా QPతో స్టార్ట్ అవ్వట్లేదు, సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. తర్వాత ఎర్లియర్ హోలీ వాజ్ టేకెన్, ఇక్కడ ఆప్షన్స్లో QPRS అంటే అన్నీ కూడా ఉన్నాయి కదా, సో అన్నీ చూసుకోవాలి. సో ఎర్లియర్ హోలీ వాజ్ టేకెన్ గేమ్స్ కామా ఉంది, అంటే ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు. హోలీ వాజ్ టేకెన్ నాట్ ఓన్లీ, సో నాట్ ఓన్లీ అనేది ఫస్ట్ డైరెక్ట్గా రాదు, రైట్. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్, సో హోలీ వాజ్ టేకెన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్, సో ఇది కొంచెం దగ్గరగా ఉంది. తర్వాత ఇండికేటెడ్ దట్ దీస్ కలర్స్ ఆర్, అంటే కలర్స్ గురించి డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఎస్ అనేది కాదు, రైట్. సో ఆర్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి హోలీ వాజ్ టేకెన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్ అండ్ గేమ్స్, సో ఆర్పితో స్టార్ట్ అవుతుంది. ఆర్పితో ఇక్కడ ఏమున్నాయి, థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది, సో ఇదే ఆన్సర్, రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ జపనీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెయిడ్, రైట్. తర్వాత కింద ఆప్షన్ చూసుకోండి, SQRS అంటే P అనేది కాదు, అంటే SQR అనేది ఉన్నాయి కదా. సో చూద్దాం. సో ద జపనీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెయిడ్ దట్, ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూట్ సెడ్ దట్ అండ్ మనం ఇండైరెక్ట్లో చూస్తాం కదా. సో డైరెక్ట్గా క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు మనకి, ఎస్తో స్టార్ట్ అవుతుందని మనకి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ
QRS అంటే ఆప్షన్ 1 and 4 మాత్రమే ఉంటాయి. సో 1 and 4 ఉంటాయి కాబట్టి ఇంకో సెంటెన్స్ చూద్దాం. ద జపనీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెడ్ దట్ ఏ స్టడీ విచ్ ప్రామిస్డ్ ఏ ఇక్కడ మనకు వచ్చేసి ఎస్ తర్వాత రెండు ఆప్షన్స్లో SR అని ఉంది. సో SP కరెక్టా SR కరెక్టా అనేది చూసుకుంటే సరిపోతుంది. సో SR చదవండి. దట్ ఏ స్టడీ విచ్ ప్రామిస్ షుడ్ బి కాస్డ్ ఆఫ్టర్ క్లెయిమ్స్ దట్ ఇట్స్ డేటా అంటే ఇది కరెక్ట్గా లేదు. SR అనేది 100% రాంగ్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 10 and 11 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఇది కంప్లీట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకి బేస్డ్ అయి ఉంటుంది. సో ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వి డాష్ నథింగ్ టు ఈట్ సిన్స్ 8 o'clock ఇన్ దిస్ మార్నింగ్. సో మార్నింగ్ 8 నుంచి ఏం తినలేదు అంటే ఏంటి అది? ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఆర్ హ్యావింగ్ వస్తుందా? రాదండి. హ్యాడ్ వస్తుందా? రాదు. వర్ వస్తుందా? రాదు. సో హ్యావ్ అనేది హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది. రైట్. సో హ్యాస్ కానీ హ్యావ్ అంటే థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. రైట్. ఇక్కడ హ్యాడ్ అనేది వెర్బ్ లాగా ఉంది. అది హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాదు, ఇక్కడ వెర్బ్ అండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 10 ఇఫ్ ఐ తర్వాత ఎప్పుడైనా సరే యామ్ రావాలి. కానీ ఎప్పుడైనా సరే నేను నీలాగా నీ ప్లేస్లో ఉండి ఉంటే అనే మీనింగ్ ఎక్కడైనా వస్తే అక్కడ వాజ్ కానీ వర్ మాత్రమే వస్తాయి. అంటే నేను నీ ప్లేస్లో ఉండి ఉంటే నేను ఇలా వచ్చేసేవాడిని కాదు, లేకుంటే నేను ఇలా అని ఉంటాయి కదా, అలాంటి సెంటెన్స్ ఎక్కడ వచ్చినా సరే ఐ తర్వాత వాజ్ కానీ వర్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ వాజ్ వర్ అంటే ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ ఒకటే. చాలామంది ఐ రాగానే యామని పెట్టేస్తారు, చూసుకోవాలి ఒకసారి. ఐ తర్వాత ఎప్పుడైనా యామే వస్తుంది, కానీ ఎక్కడైనా సరే నీ ప్లేస్లో నేనుంటే అనే మీనింగ్ వస్తే మాత్రం వాజ్ వర్ మాత్రమే పెట్టుకోవాలి, చూసుకోండి. తర్వాత శామ్స్ సెల్ ఫోన్ డాష్ బై ద గార్డ్. బై వస్తే ఇది యాక్టివైజ్ ప్యాసివ్ వాయిస్లో ఉందని మీనింగ్. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో మనకి ఎక్కడ జనరల్గా వాజ్ తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి. రైట్. అంటే ఫస్ట్ రెండిట్లో వాజ్ స్టోలెన్, వాజ్ స్టీలింగ్ అని ఉంది. అంటే జనరల్గా వాజ్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అని అందరూ అనుకుంటారు. బట్ బై ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ అని అర్థం. రైట్. తర్వాత బై వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే హెల్పింగ్ వర్బ్ అనేది కంపల్సరీ. ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ అనేది కంపల్సరీ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో ఉండదు. యాక్టివ్ వాయిస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. సో థర్డ్ అండ్ ఫోర్త్లో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత 12, 13 వచ్చేసి ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. రైట్. సో ఆర్టికల్స్ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో చూసుకోండి. రాబర్ట్ గేవ్ 1000 అంటే అది 1 అనేది ఏంటి? మనకి ఇక్కడ ప్లూరల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది 100% కాదండి. సో కంపల్సరీ ఏ కానీ దా కానీ ఉంటుంది. రైట్. సో దా అనేది ఎప్పుడు వస్తుంది అంటే పర్టికులర్గా దాని గురించి చెప్తే అప్పుడు దా వస్తుంది. సో పర్టికులర్గా చెప్పట్లేదు కాబట్టి దా అనేది కూడా రాదు. సో కంపల్సరీ ఏ అనేదే వస్తుంది. సో కింద ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ యాన్, సెకండ్ దాంట్లో ఏ ఉంది, థర్డ్ దాంట్లో దా ఉంది. సో కంపల్సరీ సెకండ్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. రైట్. సో రిమైనింగ్ మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి. నోట్ టు హానెస్ట్ బాయ్. హానెస్ట్ అన్నది ఇక్కడ ఆనెస్ట్ అంటే ఇది ప్లూరలా లేకుంటే ఓవెల్ సౌండా? ఓవెల్ సౌండ్ కదా, కాబట్టి యాన్ వస్తుంది. సో మ్యాచ్ అయింది కదా. సో సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఆమ్ గోయింగ్ టు హాస్పిటల్ టు విజిట్ ఏ సిక్ ఫ్రెండ్. రైట్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఏ హాస్పిటల్, ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్. దా ఎప్పుడు వస్తుంది పర్టికులర్గా చెప్పట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్ టు విజిట్ ఏ సిక్ ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్ని కలవడానికి హాస్పిటల్ పోతున్నా అని చెప్తున్నాం. ఏ హాస్పిటల్లో చెప్పలేదు కాబట్టి దా అనేది రాదు. రైట్. ఐఎమ్ గోయింగ్ టు ఏ హాస్పిటల్ అంటే ఏంటంటే నేను ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తున్నా అన్నట్టు. సో ఏ యాన్ కూడా రాదు. సో ఏది ఇక్కడ ఆప్షన్లో ఏ యాన్ దా ఏమి ఉండవండి. సో నో ఆర్టికల్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రిపోజిషన్ బేస్డ్ వచ్చేసి మనకి క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. డాష్ మై ఒపీనియన్
వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ డెవలప్మెంట్. డూ యూ అగ్రీ డాష్ మీ, రైట్. ఆన్ మై ఒపీనియన్ అంటే కంపల్సరీ నా ఒపీనియనే మీరు పాటించాలని అర్థం అండి. పాటించాలన్నప్పుడు డూ యూ అగ్రీ అని ఎందుకు అంటాడు మళ్ళా? అన్నారు కదా. సో పాటించాలి అంటే పాటించాల్సిందే. మళ్ళీ నీకు ఓకేనా కాదా అని చెప్పేసి ఉండదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్ అనేది కాదు, ఆఫ్ అనేది ఎప్పుడు కూడా రాదు. సో ఇన్ మై ఒపీనియన్, నా దృష్టిలో. అప్పుడు ఏంటంటే ఇది సజెస్టివ్ లాగా ఉంటుంది. నా దృష్టిలో ఇలా చేస్తే బాగుంటుంది, నీకు ఓకేనా అన్నట్టుగా వస్తుంది మీనింగ్. ఆన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఇదే చేయాలండి, ఇక నీ దృష్టిలో ఇంకేమో ఇది ఓకేనా కాదని అడిగే అవసరం లేదు అక్కడ ఆన్ అంటే. కాబట్టి ఇన్ అనేది వాడతాం, రైట్. సో ఇన్ మై ఒపీనియన్. ఫ్రమ్ మై ఒపీనియన్ అనేది ఎప్పుడు కూడా రాదు. సో కంపల్సరీ ఇన్ ఆర్ ఆన్ అయి వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డూ యూ అగ్రీ విత్ మీ. సో విత్ కూడా కలిసిపోతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ డ్రీమ్ ఎట్ నైట్. నువ్వు రాత్రి కలగంటావా అంటే ఇన్ నైట్. నైట్లో అనేది ఇక్కడ రాదు. ఎట్ అనేది 100% ఎట్ అనేది వస్తుంది. సో ఎట్ అనేది ఇక్కడ ఏంటి, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ కానీ థర్డ్ కానీ ఆప్షన్ కరెక్ట్ ఉండొచ్చు. ఇన్ ద మార్నింగ్. సో డూ యూ రిమెంబర్ యువర్ డ్రీమ్స్ ఇన్ ద మార్నింగ్. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్ అని అంటాం. ఎట్ ద ఈవినింగ్, ఎట్ ద మార్నింగ్ అనేది అనమండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 15th క్వశ్చన్కి. తర్వాత 16th క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ స్పెల్ట్ ఆర్ రాంగ్ స్పెల్ట్ గురించి వచ్చింది. సో ఇది మీరు కంపల్సరీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందండి. సో అడల్ట్రేషన్ ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత 17th క్వశ్చన్లో వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చేసింది ఉంది అక్కడ. సో నేను మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సిరీస్ వచ్చేసి స్టార్ట్ చేశాను, నా ఛానల్లో మీరు చూడొచ్చు. సో అక్కడ మొత్తం నాకు 9 పార్ట్స్ ఉంటాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అదంతా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా నేను ఫర్దర్గా మీకు అవసరాన్ని బట్టి నేను అప్లోడ్ చేస్తాను, రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో 18th క్వశ్చన్ వచ్చేసి ద కమిటీస్ అప్పీల్ టు ద పీపుల్ ఫర్ మనీ ఎవోక్డ్ లిటిల్ రెస్పాన్స్, రైట్. ఎవోక్డ్, గెయిన్డ్, ప్రొవైడెడ్, ప్రొవోక్డ్. ఇక్కడ 4 క్వశ్చన్స్. ప్రొవైడెడ్ కానీ, గెయిన్డ్ కానీ, ప్రొవోక్డ్ కానీ కరెక్ట్ కాదండి. ఎవోక్డ్ ఏంటంటే ఉద్భవించిందని మీనింగ్ అండి. అపీల్ టు ద పీపుల్ ఫర్ మనీ లిటిల్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అనేది వచ్చింది అంటే ఏంటి, ఉద్భవించింది. సో ఎవోక్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. తర్వాత 19th క్వశ్చన్స్ వచ్చేసి ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇచ్చారు ఇక్కడ. సో మీరు మీనింగ్స్ ఆపోజిట్ వర్డ్కి సంబంధించింది కూడా నేను స్టార్ట్ చేస్తాను త్వరలో. మీరు కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకి చాలా ఈజీ వస్తాయండి. అసెంబ్లీ అంటే ఏంటండి, మీరు స్కూల్లో అసెంబ్లీ విన్నారు కదా. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి, డిస్పర్స్ చేస్తారు. అంటే అసెంబ్లీ అంటే ఏంటి, ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం. డిస్పర్స్ అంటే ఏంటండి, డిస్పర్స్ అవ్వడం, రైట్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్యారెన్. సో బ్యారెన్కి యాంటోనిమ్ అన్న ఆపోజిట్ మీనింగ్ అని ఒకటే. సో బ్యారెన్ అంటే ఏంటంటే మన పంటలు పండని భూములు అండి, బంజరు భూములు అంటాం కదా అది. సో బంజరు భూములు అంటే కింద ఏమొచ్చేసి ఉన్నాయి, ఫర్టైల్. ఆప్షన్ 4లో ఫర్టైల్ అంటే ఏంటి, సో పోషక విలువలు కలిగి ఉన్న భూమి అని అర్థం. సో బ్యారెన్కి ఆపోజిట్ వచ్చేసి ఫర్టైల్ అండి. సో మీనింగ్స్ కూడా ఇస్తారు మనకి ఇక్కడ. సో యాంటోనిమే కాదు, సినానిమ్ ఇస్తారు, మీనింగ్స్ కూడా ఇస్తారు, రైట్. నెక్స్ట్ 21th క్వశ్చన్. 21st క్వశ్చన్ వచ్చేసి ఐ వాటర్ ద ప్లాంట్స్ ఇన్ మై గార్డెన్ ఎవ్రీడే. అంటే నేను ప్లాంట్లో వాటర్ చేస్తాను, వాటర్ పోస్తాను అని చెప్పేసి. అంటే ఇక్కడ వాటర్ అనేది జనరల్గా నౌన్ అండి, కానీ వాటర్ ద ప్లాంట్స్ అంటే ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను అని మీనింగ్. అంటే ఏంటంటే అది వెర్బ్ అండి. సో పని, రైట్. సో వెర్బ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్, రైట్, ఫార్మ్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్, రైట్. సో యాక్టివ్ వాయిస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ హ్యాస్ బీన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది రివర్స్లో, రైట్. అంటే ఇక్కడ కింద హ్యాడ్ అనేది వచ్చింది, సో కాదు. 8 హ్యాడ్, హ్యావ్. ఇప్పుడు ఆప్షన్ 2 and 4 and 3లో
ఆప్షన్ 2 అండ్ 4లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఏమీ లేవండి. అంటే 2 అండ్ 4 ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 అండ్ 3 ఉంటుంది. సో 1లో హ్యావ్ ఇచ్చారు, 3లో హ్యాడ్ ఇచ్చారు. సో ఇక్కడ హ్యాడ్ అనేది 100% కాదండి. టెన్స్ అనేది మారదు. సో హ్యావ్ ఈటెన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. జాగ్రత్తగా ట్రిక్స్ పెట్టుకోవాలి అంతే. కొన్ని ట్రిక్స్ మీకు చెప్తాను యాక్టివైజ్ ప్యాసివ్ పెట్టేటప్పుడు. సో అప్పుడు ఆ ట్రిక్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ద ప్రిన్సిపల్ సేస్ అంటే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే స్పీచ్ క్వశ్చన్ అండి. ద ప్రిన్సిపల్ సేస్ ద గర్ల్ వాజ్ లెథర్జిక్. ద ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది అబోవ్ సెంటెన్స్ ఈజ్ రైట్. ద ప్రిన్సిపల్ సేస్ దట్ అంటే ఇక్కడ దాకా అతనే ఇచ్చాడు. ద గర్ల్ వాజ్ లెథర్జిక్ అంటే ఏంటంటే ఇక్కడ క్లియర్గా మొత్తం మనకి నేరేటర్కి సంబంధించిన ఐ కానీ లేదంటే అలాంటి యూ కానీ లేవు, మొత్తం క్లియర్గా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందండి. సో ద గర్ల్ వాజ్ లెథర్జిక్. ఈజ్ అనేది రాదు, హ్యాజ్ హ్యాడ్ ఇవన్నీ మారవండి. టెన్స్ అనేది మారదు, అది చూసుకోవాలి. తర్వాత షీలా వాజంట్ గ్రేట్ సింగర్. సో ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ ట్యాగ్. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో నెగిటివ్ అనేది ఉంది కదా, నాట్, కాబట్టి ట్యాగ్లో వచ్చేసి మనకి నెగిటివ్ అనేది రాదు. సో 1, 2, 4లో ఆల్రెడీ నెగిటివ్ ఇచ్చాడు. సో అవి ఆప్షన్స్ కాదు. కంపల్సరీ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. సో వాజంట్ ఉంది, సో వాజ్. షీలా అంటే ఏంటి, ఫీమేల్ కాబట్టి షీ, వాజ్ షీ రైట్. సో డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత ఏ రెడ్ లెటర్ డే మీన్స్, నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఐడియమ్స్ అండ్ ఫేజెస్ మీద కూడా నేను సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు వెళ్ళి 2 వీడియోస్ ఉన్నాయి ప్రజెంట్, చూసుకోండి రైట్. రెడ్ లెటర్ డే అంటే ఏంటంటే ఇంపార్టెంట్ డే అండి, ఏ డే ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. మీరు డే టు డే లైఫ్లో కూడా ఇలాంటి వర్డ్స్ వాడాలి, అప్పుడే మీకు ఇంగ్లీష్ మీద కూడా కొంచెం అవగాహన వస్తుంది. నేను ప్రతిరోజు ఒక 5 to 10 ఇలాంటి వర్డ్స్ని నేను అప్లోడ్ చేస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది రైట్. సో ఇది అండి ఇవాళ మనకి జీడీ పేపర్ వచ్చేసి 25 క్వశ్చన్. మీరు భయపడొద్దండి, ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు భయపెట్టుకుంటే భయపడుతూనే ఉంటారు, మీకు స్కోర్ చేయలేరండి. ఈ ఈజీ అండి, నేను ప్రాక్టీస్ చేయగలుగుతానని చెప్పేసి మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేస్తారో కంపల్సరీ మీరు గెట్ ఇన్ అవుతారు రైట్. సో ఎవరికైతే జీడీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్గా మీకు ఏమన్నా మెటీరియల్ కావాలన్నా లేకుంటే గైడెన్స్ కావాలన్నా నా కామెంట్ రూపంలో కింద నాకు ఈ ఛానల్ వీడియో కింద మీరు పోస్ట్ చేయండి. సో నేను మీకు ఎలాంటి వీడియో నెక్స్ట్ వీడియో చేయాలనేది నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, అలాంటి వీడియో మీకు ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.